హలో వెల్కమ్ టు సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. ఇవాల్టి వ్లాగ్లో అయితే మేము నిజాంపేట్లో గంగా ఉత్సవ్ మేళా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇదైతే రీసెంట్గా పెట్టారు, 3 వీక్స్ అవుతుందండి పెట్టి. ఇక్కడ పిల్లలకైతే అందరికీ టికెట్ అయితే 3 years అబో 80 రూపీస్ టికెట్ పర్ హెడ్ అండి. ఎగ్జిబిషన్ లోపలైతే మీకు వెళ్దాము, చూపించేస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తూనే మా పిల్లలైతే ఇక్కడ హార్స్ రైడింగ్ అండ్ క్యామెల్ రైడ్ అయితే ఉందండి. వాళ్ళు క్యామెల్లో అయితే చాలాసార్లు కూర్చున్నారు. సో ఇద్దరు అయితే హార్స్ మీద కూర్చోడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అండి. ఇద్దరు అయితే హార్స్లోనే వెళ్ళేసి ఇక్కడ చూడండి వెళ్తూనే ఇలా అసలు భయపడతాడేమో అనుకున్నాను. అసలు భయం లేకుండా అయితే బాగా కూర్చున్నాడు రెహమాన్ కూడా. ఇలా మా ఇద్దరు పిల్లలు అయితే హార్స్ రైడింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా వీళ్ళ హార్స్ రైడింగ్ అయిపోగానే మేమైతే టికెట్ తీసుకున్నామండి. టికెట్ తీసుకొని ఎంట్రెన్స్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ యాజ్ యూజువల్ ఈ మధ్య అయితే అన్ని చోట్ల ఎగ్జిబిషన్స్లో ఇలా మొత్తం సీనరీస్ అయితే పెట్టేస్తున్నారండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. మా పిల్లలు కూడా అయితే ఇక్కడ నేను వెళ్ళే లోపలే ఇక్కడ తీసుకుంటున్నారు ఫొటోస్ మా ఆయనతో. సీనరీస్ అయితే చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చాయి. పిల్లలు కూడా అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే ఇద్దరు ఫొటోస్ అయితే తీపించుకుంటున్నారు వాళ్ళ డాడీతో. దీని తర్వాత ఇక్కడ కొన్ని బర్డ్స్ అయితే పెట్టాయండి. ఇక్కడ అయితే సౌండ్స్ రియలిస్టిక్గా ఉన్నాయి. బర్డ్స్ ఎలాగ సౌండ్ చేస్తాయో అలాగనే ఉన్నాయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈవినింగ్ టైం అయితే ఎప్పుడన్నా మనం వీకెండ్స్, ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేసే కాబట్టి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా కొంచెం అలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది వాళ్ళని తీసుకెళ్తే. ఇంట్లో అయితే భలే సతాయి చేస్తున్నారండి హాలిడేస్ ఏమో కానీ. మనకు ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగా మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఇంకా దీని తర్వాత అయితే మనకు డ్రెస్సెస్ స్టాల్ అయితే ఉందండి. చాలా బాగుంది. నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్, డైలీ వేర్, మళ్ళీ పార్టీ వేర్ అన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మా వాళ్ళు టాయ్స్ దగ్గర అయితే నిల్చున్నారు. ఏం కావాలో అయితే చూసుకుంటున్నారు. అన్నీ ఉన్నవే అండి. అయినా కూడా ఏంటో పిల్లలు అయితే అలాగే టాయ్స్ దగ్గరికి వెళ్ళారంటే ఇంకా ఫిదా అనమాట.
అండ్ ఇవి కూడా కొన్ని మనకు టాప్స్ అండ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూసేయండి. అండ్ దీని తర్వాత మా వాళ్ళు అయితే వాటర్ రైడ్ కూడా చేశారండి. మా చిన్నోడు అసలు భయపడతాం అనుకున్నాం కానీ వాడైతే అన్నిట్లో చాలా ప్రొయాక్టివ్గా అయితే వెళ్ళి చేస్తున్నాడు. హార్స్ రైడింగ్లో కూడా అలానే, ఇంక ఇందులో కూడా ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అన్న కన్నా ఫస్ట్. ఇక్కడైతే సమ్మర్ కార్నివాల్ అనేసి కొంచెం స్టేజ్ వేసి ఇక్కడ అరేంజ్ అయితే చేశారండి. ఈయన అయితే పిల్లలతో డ్యాన్స్ చేపిస్తున్నారు. మేబీ డ్యాన్స్ మాస్టర్ అనుకుంటాను, ఇది ఈవెంట్ ఆర్గనైజర్ అనుకుంటాను. ఆయన చూసి మా రెహమాన్ కూడా అయితే అలానే డ్యాన్స్ స్టెప్స్ అయితే వేయడానికి ట్రై చేశాడు, బాగా అయితే ఎంజాయ్ చేశాడు. దీని తర్వాత పప్పెట్ షో కూడా ఉంటుంది అన్నారండి. మేమైతే ఆ టైంలో అక్కడైతే క్రాస్ చేసేసాము, సో నేనైతే అది కవర్ చేయలేకపోయాను. అండ్ దీని తర్వాత ఇక్కడ చూడండి పిల్లల టాయ్స్ అయితే అసలు ఎంత కలెక్షన్ అయి ఉందండి. అసలు అయితే మనకే చాలా నచ్చుతున్నాయి, ఇంకా పిల్లలకి అయితే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. చాలా టాయ్స్ ఉన్నాయండి. దీంతో పాటు ఇక్కడ జాడీలు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, కప్స్ కూడా ఉన్నాయి, మనకు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే లంచ్ బ్యాగ్స్ కూడా అంత జూట్ బ్యాగ్స్ అండి, చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్ ఉంది. అన్నీ ఒకసారి అయితే చూసేయండి. నాకైతే పింక్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది, దీనికి జిప్ కూడా ఉంది.
ఎగ్జిబిషన్లో ఏమేమి పర్చేస్ చేశానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.